ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ కేసు నమోదు చేసే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ విషయంలో వాళ్ళు పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని తేల్చి చెప్పింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నా కేంద్రం చేసిన చట్టాలు వర్తిస్తాయని తెలిపింది సుప్రీంకోర్టు. అవినీతి నిరోధక చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం సిబిఐకి ఉందని వివరించింది అత్యున్నత న్యాయస్థానం. 2017లో నంద్యాలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సతీష్ కుమార్ 10,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. దీంతో అతనిపై సిబిఐ కేసు పెట్టింది. అయితే సిబిఐ కేసును ఏపీ హైకోర్టులో సవాల్ చేశాడు సతీష్ కుమార్. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద ఏర్పాటైన సిబిఐ కేసు నమోదుకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తీసుకోవాలని వాదించాడు సతీష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు కనుక ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరాడు. దీంతో 2023 ఏప్రిల్లో సతీష్ కుమార్కు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. దీంతో సిబిఐతో సుప్రీంకోర్టు వాదనతో ఏకీభవించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తూ ఉన్నా వాళ్లపై కేసు నమోదు చేయడానికి సిబిఐ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.